నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సఖీలో కార్యక్రమాలు తల్లి కూతుళ్ల అనుబంధాన్ని తెలియచేసే తొలి నేస్తం, విభిన్న వంటకాలను పరిచయం చేసే వంటల సందడి, చిన్న చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ఆరోగ్య మంత్ర, నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులతో అద్భుత కళాఖండాలను తయారు చేసే చూడండి చేయండి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా తొలి నేస్తం కార్యక్రమాన్ని చూసేద్దాం. తొలి నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషికి తొలి నేస్తం అమ్మ. అమ్మ కడుపులో ఉండగానే బిడ్డ తన కదలికలతో అమ్మని ఎంతో సంతోషపెడుతుంది. బిడ్డ ఎదుగుతూ అమ్మ ప్రేమను పంచుకుంటూ అమ్మ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతారు. మరి ఈనాటి మన తొలి నేస్తంలో ప్రముఖ గాయని పరిణిక గారు, వారి అమ్మ శోభ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిద్దరి మధ్యన ఉన్న అనుబంధాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పరిణిక గారు. హాయ్. నమస్కారం శోభ గారు. నమస్తే. ప్రముఖ గాయనిగా పరిణిక గారు ఒక మంచి సక్సెస్ ని సాధించారు. అమ్మ, మీకు చిన్నప్పుడే తన టాలెంట్ గురించి ఏమైనా తెలిసిందా? చిన్నప్పుడు అంటే ఫస్ట్ డాన్స్ చేసేదండి. సరే డాన్స్ చేస్తే చేస్తే పాటలు కూడా పాడేది. డాన్స్ కి తగినట్టు పాటలు పాడుకుంటే డాన్స్ చేసేది. సో అప్పుడు ఇది డాన్స్ చేస్తున్నా లేకపోతే మ్యూజిక్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేప్పటికి తను మ్యూజిక్ ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి మ్యూజిక్. ఓకే, అయితే ఒక మంచి పాటతో ప్రారంభిద్దాం. తప్పకుండా. అంటే మంచి పాట అంటే అమ్మ మీద పాట, లేకపోతే ఏ పాట పాడమంటారు? మీ మనసుకి టక్కని ఏ పాట? షూర్. అంటే ఇది మదర్ కి సంబంధించిన ఎపిసోడ్ కాబట్టి డెఫినెట్లీ మమ్మీకి డెడికేట్ చేస్తూ ఒక పాట పాడతాను. అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నీల మీద ఉదయించిన దేవతరామ్మ, నీల మీద ఉదయించిన దేవతరామ్మ, కన్నీలో చనుబాలు కన్నీలు చనుబాలు కలబోస్తే ఆ జన్మ, అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. సో స్వీట్. చాలా 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 చక్కగా పాడారు. మీ అమ్మగారు ఆనందం అయింది పాడుతూ ఉంటే. సో అలా మీకు 9th 10th క్లాస్ తను చదివేటప్పుడే అర్థమైంది తను అంటే గాయనిగా ఎక్కువ స్టెబిలైజ్ అవ్వగలరు అని అర్థమైంది. సో ఎలా ప్రోత్సహించేవారు తనని అంటే ఎక్కువ ఫస్ట్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ అండి. లెర్నింగ్ అని మ్యూజిక్ లో జాయిన్ చేశాను. వాళ్ళ నాన్నమ్మని మ్యూజిక్ టీచర్. సో ఇంట్లోనే కొంచెం సీరియస్ గా నేర్చుకోవడం మొదలు పెట్టింది. దాని తర్వాత కొంచెం ఒక 2-3 years నేర్చుకున్న తర్వాత అన్ని కాంపిటీషన్స్ కి తీసుకుని వెళ్ళాను. అట్లా ఇంకా ఎక్కువ సాంగ్స్ కీర్తనలన్నీ చాలా నేర్చుకుని. ఓకే పరిణిక గారు, ఇప్పుడు చెప్పారు కదా 9th 10th టైంలో కొంచెం సీరియస్ గా మీ నాన్నమ్మ గారి దగ్గరే మీరు సంగీతం నేర్చుకున్నారు. సీరియస్ గా అంటే మీ అమ్మగారు ఎప్పుడైనా కోపంగా చెప్పేవారా, తప్పకుండా క్లాస్ లో బుద్ధిగా వినాలి, నేర్చుకోవాలి, పాడాలి? అంటే అలా కోపంగా చెప్పే ఆస్కారం లేకుండిందండి. ఎందుకంటే నాకు ఇంట్లోనే ఉండింది క్లాస్. ఎక్కడ బయట అనుకోండి ఏదో ఫోర్స్ చేసి తీసుకెళ్ళాలి. ఇంట్లో కాబట్టి అది నాకు కంపల్సరీ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఏదో బలవంతాన్ని నేర్చుకున్నాను, చిన్న ఒక 4th standard 5th standard నుంచి. బట్ సీరియస్ గా ఎందుకు అనింది అంటే 9th 10th standards లో నేర్చుకుంటే దాని అసలు ఎంత ప్లెజర్ ఉంటుంది అన్నది నాకు తెలిసింది అనమాట 9th 10th standards లో. దాని తర్వాత 10th లో నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అప్పుడు మాత్రం అది ఎవ్రీ సండే ఉండేది క్లాస్. అప్పుడు అసలు యాక్చువల్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఫిల్మ్ సింగింగ్ అంటే ఏంటి, లైట్ మ్యూజిక్ అంటే ఏంటి అన్నది తెలిసింది. సో ఒక్కొక్కసారి నేను బద్దకిస్తే మమ్మీ లేదు లేదు ఎవ్రీ సండే వెళ్ళాలి, ఓన్లీ సండేసే కదా వెళ్ళాలి కంపల్సరీగా అని చెప్పి ఇక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఎవ్రీ సండే తీసుకెళ్లేవాళ్ళు, క్లాస్ కి తీసుకుని వెళ్ళి అక్కడ అందరు గ్రూప్ ఒక 200 members ఉంటాం. సో అందరికి కలిపి నేర్పిస్తారు. ఒక్కొక్క
ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని టెస్ట్ చేస్తుంటారు అనమాట, వచ్చి మైక్ లో పాడాలి. సో అలా అంటే అవన్నీ నాకు మంచి ఎక్స్పోజర్ ఇచ్చాయి. అంటే ఎలా నేర్చుకోవాలి, ఎలా కర్ణాటిక్ కి నా 10th వరకు నాకు ఓన్లీ కర్ణాటిక్ నేర్చుకునే దాన్ని. తర్వాత లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను ఇక్కడ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాక. సో ఆ డిఫరెన్స్ అనేది అవన్నీ తీసుకెళ్ళడం వల్లే. అప్పుడు తెలియలేదు, అంటే అప్పుడు అబ్బా ఏంటి ప్రతిసారి తీసుకెళ్తారు అని అనుకునేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ అన్నమాట. పరిణిక గారు, మీరు ఎన్నో పాటలు పాడారు కదా, ఇప్పుడు వరకు మీరు పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది? ఇష్టమైన పాటలు డెఫినెట్లీ అంటే మనం పాడాము అంటే అన్ని పాటలు మనకి ఇష్టం ఉంటుంది డెఫినెట్లీ. బట్ అందులో నాకు మై ఫేవరెట్ సాంగ్ ఇస్ దేనికైనా రెడీలో పిల్లందం కేక నేను పాడిన పాట. అది పాడతాను. పిల్లందం కేక కేక ఒళ్ళంతా కాకా కాకా లాగేస్తూ ఉంటే పేదెట్టాగా, అరే నీ రూపు చూసేసాక నీ వైపే అడుగేసాక ఆగనందిక నాకు నిద్ర లేదిక తిండి లేదిక గుండె కోలుకోదిక చిత్రహింస పెట్టమాకి చచ్చేదాకా నన్నట్ట పొగిడే మాక నాకే పొగబెట్టే మాక సోపిస్తూ ఉంటే ఓ పేదెట్టాగా నన్నట్ట పొగిడే మాక నాకే పొగబెట్టే మాక సోపిస్తూ ఉంటే ఓ పేదెట్టాగా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ. సో అమ్మ, మీకు ఇష్టమైన పాట మీ అమ్మ పాడిన పాటల్లో? తను ఏది పాడినా ఇష్టం అండి. తన పాడిన పాటలన్నీ మంచి పేరే తెచ్చింది, బాగా పాడిందని. అందరూ బాగా పాడిందంటే మాకు కూడా హ్యాపీ. అంటే జనరల్ గా బయట వాళ్ళు ఒక విధంగా తన పాటలు వినడం గానీ తిరిగి చెప్పడం గానీ ఉంటుంది. ఇంట్లో మీరు అమ్మ కాబట్టి చెప్తారు కదా, ఇది నువ్వు ఇలా చేసావు అది అలా చేసావు అని చెప్తూ ఉంటారు కదా. సో మీరు అలా ఎప్పుడైనా అడ్వైస్ ఇస్తూ ఉంటారు? ఎప్పుడన్నా కదా, ఎప్పుడు ఇస్తాను. అదే నేను అడిగాను. సో ఏంటి అడ్వైస్ మాకు చెప్పండి. అంటే కొన్ని టెక్నిక్స్ ఇంకా ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా మీ మమ్మీ మీద బాగా కోపం వచ్చిందా? బాగా కోపం ఎప్పుడూ వస్తుంది, ఎందుకంటే నేనే అలుగుతానంటే నాకు మించి అలుగుతుంది మా మమ్మీ నా మీద. అసలు ఏమన్నా ఎంత అన్నా కూడా ఫస్ట్ ఏడ్చేస్తుంది, దాని తర్వాత అలుగుతుంది, మాట్లాడదు, ఫోన్ పెట్టేస్తుంది. సో ఈ టైంలో సరే నిన్న కాక మొన్న కూడా ఇట్లా ఏదో ఫైటింగ్. సో అలాగే ఎలా తీరుస్తారు? అలాకా ఏదో ఒకటి ఫన్నీ పిక్చర్ పంపించు అలా తీరుస్తాను. లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏది లేకపోయినా నాకు కోపం ఉందంటే ఏదో ఒక స్వీట్ స్వీట్స్ అలా కూల్ చేసేస్తున్నారు మిమ్మల్ని. ఓకే, మీ పేరు పరిణిక అని తెలుసు, అమ్మ పేరు శోభ. కానీ మీ జనరల్ గా ఇంట్లో ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి, ముద్దుగా పిలుచుకునే పేర్లు ఉంటాయి కదా. సో పరిణికని మీరు ఏమని పిలుస్తారు ముద్దుగా? నేనైతే పన్నీనే పిలుస్తాను. కోపం వచ్చినప్పుడు అలా కోపం వచ్చినప్పుడు ఇడియట్ అని ఇడియట్ ఓకే. అమ్మని మీరేమని పిలుస్తారు? అమ్మనే పిలుస్తా, శోభి అని పిలుస్తా. ముద్ద చేస్తే శోభి. అప్పుడప్పుడు అయితే మరి ముద్ద చేసినప్పుడు. అమ్మ గురించి చెప్పాలంటే మీ అమ్మగారి గురించి మీరు ఏం చెప్తారు? ఒక 2 లైన్లో. 2 లైన్లో అంటే వర్డ్స్ సరిపోవు. చాలా అపురూపంగా చూసుకుంటుంది నన్ను. తర్వాత అంటే ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలీదు ఆ వర్డ్ ని, అంటే ఆ పొజిషన్ ని, మా మదర్ ని. బట్ ఆల్ రౌండర్, అంటే ఒక కంప్లీట్ మదర్ ఎలా ఉండాలి అన్నదానికి డెఫినేషన్ మా అమ్మ నిర్వచనం. సో పరిణిక గారు, ఇంకా మీ ఫ్యూచర్ లో గోల్స్ ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు? ఒక పాట ఇస్తే పరిణిక దానికి న్యాయం చేస్తుంది అన్న పేరు తెచ్చుకోవాలి. అండ్ ఏ పాట ఇచ్చినా పాడగలిగే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అని చెప్పి, అంటే ఎలాంటి పాట ఇచ్చినా కూడా ఓకే పరిణిక ఉంది కదా అన్న పేరు తెచ్చుకోవాలి అని చెప్పి నా గోల్ అన్నమాట. ఓకే, మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే అమ్మ మీరు కూడా ఇంకా ఏమైనా అనుకుంటున్నారా? తను ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి? మ్యూజిక్ లో రీసెర్చ్ చేయాలని ఒకటి ఉంది.
అది నా అంబిషన్ ఎప్పుడు తీరుస్తుందో తెలియదు. ఓకే, తొందరలో తీర్చేస్తారు. అంటే ఎవరి అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మమ్మీ స్టార్ట్ చేస్తుంది రీసెర్చ్ రేపటి నుంచి. ఓకే, సో మరి అలాగే మీరు అనుకున్న అంటే మీకు ఇంకా మీ మదర్ కి గోల్ ఉంది, మీకు గోల్ ఉంది. ఈ గోల్స్ ని మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి పాటతో ఎంజాయ్. చక్కటి పాట అంటే నేను పాడిన పాటే పాడతాను. బాడీ గార్డ్ మూవీ కోసం. ఒమ్మగోడు వీడు నీకు బాడీ గార్డా, సుట్టు బుట్టు వేసుకున్న అడ్డుగోడా, అడవి నుండి బయటపడ్డ అన్నవీడా, ఎర్రగడ్డ సుపత్రి దూకినోడా, ఫెవిక్విక్ మింగేసినోడు, ఎవ్రీ టైం నన్నంటే ఉంటానంటాడు, 6 feet హైట్ ఉన్న వైరస్ గాడు, పట్టుకుంటే వదిలేడే వాటుడు, బండరాయ్ మగాడే ఇలా వచ్చాడు, ఒబామా ఒసామా మిక్స్ అయినోడు, మెల్ట్ కానీ ఐసులా బాయ్ కానీ రైసులా, ఫీలింగ్స్ లేని ఫేసుతో ఉంటాడు, అవతారో బాడీగాడో. సో మీ వాల్యుబుల్ టైం ని మాతో షేర్ చేసుకొని మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ సఖీ వాళ్ళకి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు అంటే వీళ్ళందరూ ఏంటి బ్యాక్ స్క్రీన్ లో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళలాగా అనమాట, మేమేదో హీరో హీరోయిన్స్ లాగా. సో వాళ్ళని టీవీ ముందు అంటే ఒక మంచి కాన్వర్సేషన్ కి ఉన్న ఫీలింగ్స్, మదర్ మీద ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సారీస్ పై బ్లాక్ ప్రింటింగ్ ఎలా వేయాలో చూపిస్తా అంటున్నారు మంజుల గారు. అది ఎలాగో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంజుల గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నదండి. సో సారీస్ పై బ్లాక్ ప్రింటింగ్, ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? చూపిస్తానండి. ఇవ్వండి. ఫస్ట్ వుడెన్ ట్రే అండి, ఇది వైట్ క్లాత్, తట్టు, స్పాంజ్, బ్లాక్స్, కలర్, యూరియా, ఓకే లిక్విడ్, బైండర్, ఫిక్సర్, మనకు కావాల్సిన ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. బ్లాక్ ప్రింటింగ్ కి కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదండి, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో మంజుల గారు ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ ట్రేలో ఈ తట్టుని తీసుకొని కలర్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కలర్స్ అన్ని ఉన్నాయి కదా, గంధ క్వాలిటీ ఉంటుంది అది, అదంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా తయారవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఏమేమి వేస్తారు దీంట్లో? ఓకే లిక్విడ్, ఫిక్సర్, యూరియా, బైండర్, కడీ పేస్ట్, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, అన్ని మిక్స్ చేసి క్వాంటిటీ ఉండాలా? వేరే వేరే ఉంటాయి. ఓకే, అన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్ వేసుకోవాలి. కలర్ లో మిక్స్ చేయాలన్నమాట. ఓకే, అలా వేస్తే కలిసిపోతుంది. ఈ తట్టు మీద వేసేసి దీన్ని ఒక లెవెల్ చేసుకోవాలి. ఓ, అంటే మిక్సింగ్ అందులో చేయాలి అలా? విడిగా కూడా చేసుకోవచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు అలా చేసుకోవాలి. ఓకే, లేదు అనుకుంటే ఇలా కూడా. ఇది ఎక్కువ లీటర్లు 1-2 లీటర్స్ కూడా ఒకేసారి కలుపుకోవచ్చు, దీన్ని స్టాక్ పెట్టుకోవచ్చు. ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు అలా చేసుకోవాలి మనం. ఓకే, ఇలాంతా ఒక దగ్గర తీసేసిన తర్వాత మనకు టేబుల్ ఉంటుందండి శారీస్ ప్రింటింగ్ కోసం అని. ఓకే, ఆ టేబుల్ మీద మనం డైరెక్ట్ ఇలా వైట్ క్లాత్ వేసేసి మనకు కావాల్సిన డిజైన్స్ అన్ని మన ఇష్టం, డిజైన్ ఎలా అంటే అలా. అంటే మనం వైట్ క్లాత్ ఉండాలా లేకపోతే వేరే ఏ కలర్ అయినా సరే, ఏ కలర్ దేని మీద చేయాలనుకుంటున్నారో అది. ఇలా బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ బ్లాక్ ని దీంట్లో ఇలా ఇలా పెట్టి ఇలా వేయాలి. ఓ, ఇట్లా మనకి ఏది కావాలంటే అలా డిజైన్ ఓకే, ముందు ఏంటంటే మనం అది కలపడమే ప్రాసెస్. అది ఎక్కువ అది కలిపిన తర్వాత. ఓకే, సో మనం దాని తర్వాత మీరు ముందు డిజైన్ అంటే శారీ చేసుకుంటున్నామా లేకపోతే చుడిదార్ చేసుకుంటున్నామా అది డిసైడ్ చేసుకుని దాన్ని ఎలా వేసుకోవాలి. ఓకే, సో ఇది ఇలానే ఉంటుందండి? అంటే ఇలాగే ఉంటుంది, పోదు. డ్రై అవడానికి ఎంత టైం కావాలి? డ్రై మంచి సమ్మర్ అలా అయితే 1 అవర్ లో డ్రై అయిపోతుంది. సో మనం నార్మల్ గా వాష్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే, సో అవి మాత్రం కలుపుకోవడం ఒకటే ప్రాసెస్ అంతే. ఓకే, ఇది డబుల్ కలర్ అండి. ఇది అవుట్ లైన్ వస్తుంది, ఇది ఫిల్లింగ్ అనమాట. దీంట్లో ఫ్లవర్ ఫిల్ అయిపోతుంది ఇట్లా. ఓకే,
ఇప్పుడు డిఫరెంట్ కలర్ తీసుకొని మనం ఈ ఫిల్లింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఆల్రెడీ మనం అందులో రెడ్ వేసాం కదండి, పైన ఇది వేస్తున్నారు, పర్లేదా? డిఫరెంట్ వచ్చేస్తుంది కదా అప్పుడు. ఓకే. అప్పుడు ఇంకా మొత్తం అదే కలర్ రావాలంటే మాత్రం వేరే ట్రే తీసుకోవాలి, మళ్ళీ ఇలాగే ప్రాసెస్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ప్రింట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. కానీ అవి మనం వెంటనే కలిపేసిన వెంటనే వేసేయడమేనండి, లేకపోతే వెయిట్ చేయాలా? వెయిట్ చేయని అవసరం లేదు, కలిపే వేసుకోవచ్చు. సో ఎంతెంత క్వాంటిటీ కలపాలి? మనం వేసే శారీస్ బట్టి. ఇప్పుడు మనకి 2-3 శారీస్ ఉంటాయి, దానికి డిఫరెంట్ కలర్స్ 4-5 ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం ఒకసారి కలిపి పెట్టుకొని బౌల్స్ లో స్టాక్ పెట్టేసుకొని దాన్ని బట్టి మనం ఈ ట్రేలో వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆ ట్రై ఉండాలి, ట్రే ఉండాలి, ఈ తట్టు ఉండాలి, బ్లాక్స్ ఉండాలి. శారీస్ అంటే పట్టు శారీస్ ప్లెయిన్ ఏదైనా సరే దేనికైనా ఈ కలర్ వస్తుంది. దీంట్లో గోల్డ్ ప్రింటింగ్ అని ఉంటుంది, సిల్వర్ ప్రింటింగ్ అని ఉంటుంది, ఇట్లా మల్టీ కలర్స్ మన ఇష్టం. ఇలా ముగ్గుల్లో కూడా వస్తాయి డిజైన్స్. ఓకే. కాకపోతే మనం బోర్డర్ వేయాలనుకుంటే ఒకటి ఎలా వేయాలో ఐడియా పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే. కానీ ప్రాసెస్ మొత్తం ఇదే, ప్రాసెస్ అంతా దేనికైనా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే కలర్ చేంజ్ చేసుకునేది మాత్రం ఒక చూసుకోవాలి. కలర్ చేంజ్ చేసుకో అంటే మనం వేసే శారీ ఏ కలర్ ఉంటుందో దానికి ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే మంచిగా లుక్ వస్తుంది శారీ. సో ఇది వాష్ చేసినా పోదు. ఓకే. డ్రై అవ్వడం అంటే సమ్మర్ లో అలా అయితే ఒక 1 hour లో అయిపోతుందంట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇంతేనండి. బోర్డర్ కావాలంటే బోర్డర్స్, ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్, ఇక మల్టీ కలర్ మనం ఎలా కావాలంటే అలా. ఇప్పుడు ఇది మనకి సింగిల్ కావాలంటే సింగిల్ వేసుకోవచ్చు, డబుల్ కావాలంటే డబుల్ వేసుకోవచ్చు. ఓకే. ఇలా తయారవుతుంది ఆపోజిట్ లో. ఓకే. శారీ మొత్తం కూడా ఈ బోర్డర్ లా కూడా వేసుకోవచ్చు దీన్ని. అవును. సో మీరు ఇలాంటివి చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. ఓకే, చూపించండి. ఆల్రెడీ నేను చేసి తీసుకొచ్చానండి. ఓకే. ఇది డ్రెస్ మెటీరియల్, డిఫరెంట్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఇది అమ్మాయిలు. ఓకే. ఇది హ్యాండ్స్. సో ఇలా కూడా మనకి బ్లాక్స్ దొరుకుతాయి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే. సో మనం చూస్ చేసుకొని చేసుకోవాలి. ఓకే. ఇది శారీ. ఇలా మల్టీ కలర్ లో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది డైయింగ్ కూడా మనమే చేసాము. ఓకే. డై చేసి దానిపైన ప్రింట్. ఇది శారీ అండి. ఇది శారీ. ఓకే. ఇది కూడా డై చేసింది. సో ఇక మన ఇష్టం అండి, ఎలా కావాలి డిజైన్ మన ఇష్టం అండి. ఇది పళ్ళు. ఓకే. సో ఇంతకు ముందు మీరు చూపించారు డబుల్ కలర్ కదా. బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. ఓకే. హ్యాండ్స్ కి సన్న బాటిల్ ఇచ్చేసాము. సో చాలా బాగున్నాయండి చక్కగా డిజైన్స్ కదా. ఇలా వేసుకుంటే ఇప్పుడు ఏమంటారు, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లా కాకుండా ట్రెండీగా కూడా ఉంటుంది. అది సమ్మర్ లో అయితే డిఫరెంట్ గా చాలా బాగుంటాయి. శారీస్ కానీ కుర్తీస్ కానీ మన ఇష్టం. సో ఇలాంటి పెయింట్స్ మామూలుగా బయట కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతాయి కదండి. అదే చక్కగా ఇంట్లోనే సకలందరూ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకునే బిజినెస్ లాగా పెట్టుకోవచ్చు అండి. ఇది ఇంట్లో కూడాను మన దగ్గర ట్రైనింగ్స్ అన్ని ఉన్నాయి. ఇది సర్టిఫికేట్ కూడా ఇస్తాము వాళ్ళకి. 2 months ట్రైనింగ్ ఉంటుంది సర్టిఫికేట్ కావాలంటే. వాళ్ళకి తొందరగా అయిపోవాలి, మేము అన్ని రోజులు మాకు టైం ఉండదు రావడానికంటే 1 week లో కంప్లీట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం ఇక. ఓకే. సో చక్కగా మీరు అందరికి నేర్పిస్తూ ఉన్నారు, కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సో చాలా మంచి పని అండి. మంజుల గారు, బ్లాక్ ప్రింట్ అంటే ఎంతో కాస్ట్లీ మనం బయట కొనాలంటే, కానీ ఇంట్లోనే ఎంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు మా సకలందరికీ చూపించారండి. ధన్యవాదాలు. సో సకలు చూసారు కదండి, ఇది ఇవాళ చూడండి చేయండి. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో అని తెలియజేసే కార్యక్రమమే ఆరోగ్య మంత్ర. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ప్రొఫెసర్ విజయ కాదర్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం.
నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు మా సకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయం తెలియజేస్తున్నారు? ఇప్పుడు మనం చూసినట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం అనాదిగా వింటున్నాం. మరి దాని గురించి మనం చర్చించుకోవచ్చు అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అవును, ఈ రోజుల్లో తింటున్నాం కానీ కడుపు నిండేందుకు తింటున్నాం కానీ అది ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు. అదైతే నిజమమ్మా. ఎందుకంటే మన యొక్క ఆరోగ్యము మనం తీసుకునేటువంటి ఆహారం పైన ఆధారపడి ఉందన్నమాట. అయితే అందరూ ఏం చేసుకుంటున్నారంటే మనం ఏదో గబగబా మనం తినాలి కాబట్టి తినేస్తున్నాము. మరి ఈ రోజు ఎప్పుడైతే అసలు ఆహారాన్ని సరిగ్గా నవలుకోకుండా గబగబా అలా గల్ప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏదో ఆకలిని నింపుకోవటానికి అన్నట్టుగా చేస్తున్నారు కానీ అది చేసేటువంటి పనుల గురించి ఎవరు ఆలోచించలేదు. అంటే ఈ ఆహారం ముఖ్యంగా మనకి శక్తినివ్వటానికి ఉపయోగపడుతుంది, పెరుగుదలకు ఉపయోగపడుతుంది, రక్షణకు ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇది ఇంత చేస్తున్నా కానీ ఆహారాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామంటే మనం సరిగ్గా తీసుకోవట్లేదు, సరైన పద్ధతుల్లో తీసుకోవటం లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఆహారంలో ఎటువంటి పోషకాహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు అన్నాం కదా, ఈ పోషకాలు మామూలుగా మాంసకృతులు అంటాము, పిండి పదార్థాలు అంటాము, క్రొవ్వు పదార్థాలు అంటాము, విటమిన్లు, ఖనిజ లవణాలు అంటాము, అదే కాకుండా నీరు, పీచు పదార్థం కూడా. ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో వస్తుంది. అన్ని ఆహార పదార్థాలు ఇవన్నీ సమపాలలో ఉండవు. ఒక్కొక్క ఆహారంలో ఒక్కొక్క గింజ ధాన్యాలు తీసుకున్నాం అనుకోండి పిండి ఎక్కువగా ఉంటుంది. తర్వాత పప్పు దినుసులు తీసుకున్నాం అనుకోండి మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాంసము, తర్వాత కోడి గుడ్లు, ఇట్లా ప్రోటీన్ మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క పోషకాలు, ఈ శక్తిని ఇచ్చేటువంటి పోషకాలు ఏంటంటే పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు. ఒక్కోసారి మాంసకృతులు కూడా ఇస్తాయి కానీ ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో 60 నుండి 70% వరకు పిండి పదార్థాలు ఉంటాయి అన్నమాట. మేడం, ఈ ఆహారం తీసుకునేటప్పుడు ఏ టైంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా మనం రాత్రి భోజనం 8 గంటలకో 9 గంటలో తీసుకుంటాం అనుకో, మళ్ళా నెక్స్ట్ ఆహారం ఎప్పుడు తీసుకుంటాము? 8 గంటలకు తీసుకుంటాం, అంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్ లో మనకి ఎక్కువగా మాంసకృతులు ఎక్కువగా ఉండి ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా టీనేజర్స్ కాలేజీ పరిగెత్తుకెళ్ళటానికో ఆఫీసులు పరిగెత్తుకెళ్ళటానికో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నారు. ఏముందిలే తినకపోతే ఏమవుతుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆహారం కడుపులో చాలా లాంగ్ టైం లేకపోయేసరికి ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జీర్ణాశయంలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి అనమాట. అది ఉత్పత్తి అయినప్పుడు ఆహారం కానీ లేకపోతే జీర్ణాశయం పైన పనిచేసి అది అల్సర్ లాగా వచ్చేది, ఎసిడిటీ రావటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆ విధంగా వస్తుంది. అందుకని చెప్పి తప్పనిసరిగా మనం మాత్రం బ్రేక్ఫాస్ట్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అశ్రద్ధ చేయకూడదు. ఓకే మేడం, బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పారు కదా మేడం, అట్లానే మధ్యాహ్నం నైట్ పూట ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్ లో అయితే మనం ఎక్కువ మాంసకృతులు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. అంటే సృష్టిగా తినాలి. చాలా మంది ఏం చేస్తే బ్రేక్ఫాస్ట్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా మంచిగా వీలైనంత వరకు ఎంత హెవీగా తీసుకుంటే అంత మంచిది. తర్వాత లంచ్ లో మాత్రం కొంత లైట్ గా, ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో తిన్నట్టుగా అంత ఆహారాన్ని తీసుకెళ్లేము, అన్ని రకాలు తీసుకెళ్లేము. కాబట్టి మనకు కావలసినట్టుగా ఒక ఫ్రూట్ మంచిది, తప్పనిసరిగా ఆహారంలో ఒక ఫ్రూట్ ఉండటం మంచిది. ఏదైనా సరే, అంటే చాలా మంది అనుకుంటారు ఫ్రూట్ అయితే అమ్మో యాపిల్ అయితే తినాలా, అట్లా ఏమి లేదు. ఏమీ లేకపోతే ఒక టమాటో అయినా తీసుకోవచ్చు, అది లేకపోతే ఒక ఉసిరికాయ. అంటే మనకి మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ ధాతువులు అంటాం కదా, అవి మనకి చేరతాయి అనమాట. అందువల్ల ఇప్పుడు గింజ ధాన్యాలు, పప్పు మన కిచిడి ఉందనుకోండి, కిచిడి ఈజ్ ఏ ప్యాకెట్ లంచ్, దాంతో పాటు పోషక విలువలు ఉంటాయి. దాంతో పాటు ఒక పండు పెట్టుకున్నాం అనుకోండి చాలు. ఏమవుతుంది? లేదు, ఆకుకూరలతోటి కొంచెం, అంటే ఇదివరకు కొంచెం మనం సాలెడ్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ సాలెడ్స్ అనేసరికి పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఇంకోటి వస్తా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ రైతులు ఏం చేస్తున్నారు, మామూలుగా ఎక్కువ వాడటానా అది ఆహారంలో మనం శుభ్రంగా కడిగి దానికి సరిగ్గా మంచిగా చేసుకోకపోతే మళ్ళీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా కాకుండా గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, తర్వాత పెరుగు, వీలైతే పెరుగు తీసి ఒక ఫ్రూట్, ఈ విధంగా లంచ్ తీసుకుంటే మళ్ళీ డిన్నర్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటాము, అన్ని రకాలు తీసుకుంటే అది చాలా వరకు మంచిది. ఓకే మేడం, చాలా మంది నైట్ చాలా తక్కువ తీసుకుంటే బాగుంటుంది అంటారు, అది ఎంతవరకు నిజం మేడం? అంటే తక్కువ తీసుకోవటం అంటే 2 విధాలుగా చేయొచ్చమ్మా. కొంతవరకు తక్కువ తీసుకొని మళ్ళీ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు మంచిగా, అంటే నిద్రపోయే ముందు తీసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా లేకుండా ఒకవేళ ఇప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉంటారు, అనేక రకాలు ఉంటాయి కదా, మనం అన్ని ఒక్కసారి చెప్పలేం కదా. నేను తప్పనిసరిగా గ్లాస్ పాలు తీసుకుంటే అందరికీ అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి
మామూలుగా వీలైనంత వరకు కొంచెం మామూలుగా తింటే మనకి నిద్ర పడుతుంది. మనం తినగానే నిద్రపోం కదా, కొంచెం తాసుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఏదో ఉంటుంది. 8 నుంచి 9 గంటల లోపల మనం మామూలుగా భోజనం చేసే టైం అది రాత్రిపూట భోజనం. కానీ కొంచెం అంటే మధ్యాహ్నం తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి రాత్రిపూట కొంచెం ఎక్కువ తీసుకోవటం మంచిది. అంటే తీసుకుంటే ఎందుకు మనకి నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ 7 వరకు మనం ఏం తీసుకో, అందుకని చెప్పి ఈ లోపల మనకి ఆహారం జీర్ణ కావటానికి అన్నిటికీ సరిపోతుంది అన్నమాట. అంటే పడుకునే టైంకి మనం భోజనం చేసే టైంకి ఎంత గ్యాప్ ఉంటే సరిపోతుంది? మామూలుగా 1 అవర్ ఉంటే చాలు. కొంతమంది తిరిగానే పడుకుని పోతారు, మంచిది కాదు అది. కొంత ఎక్సర్సైజ్ బాడీ అంటే మనకి తిన్నది దేనికోసం వెళ్ళాలి కదా, కొంత సెటిల్ అవ్వాలి. కొంతమంది వేస్తారు అక్కడ చేయకడుకోవడానికి గబక్కన చిట్ల మంచం పడిపోతారు, కళ్ళు మూసుకుపోతాయి వాళ్ళకంటే. అదేమంటే నేను స్ట్రెయిన్ అయిపోయాను, చాలా అలసటగా ఉంది ఈ రోజు, నేను చాలా ఆఫీస్ లో పని చేశాను, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ ద మెయిన్ రీజన్ అయిపోయింది మాకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లల్ని అడిగితే కూడా కాళ్ళు నొప్పులు అంటారు, నడువు నొప్పి అంటారు. ఎందుకు ఆ వయసులో వాళ్ళకి ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది అంటే సరైన కాల్షియము ఫుడ్ లో సరిగ్గా తీసుకోకపోవటం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పోషకాలు మనకి ఆహారం ద్వారా కానీ అందకపోతే మన శరీరంలో నుంచి డిప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు కావలసిన మాంసకృతులు తీసుకోలేదనుకో శరీరంలో ఉన్న కండరాల్లో నుంచి నీకు శక్తి వెలువడుతుంది. ఆ విధంగా నీకు శరీరం అవుతుంది వీక్. ఇప్పుడు చాలా మంది టీనేజర్స్ డైటింగ్ అంటున్నారు. డైటింగ్ అనేది స్కిప్పింగ్ ఆఫ్ ద ఫుడ్, ఏదో గ్లాస్ జ్యూసో నీళ్ళు తక్కువ, అది మాత్రం చెయ్యొద్దు. ఒక్కసారి బాడీలో ఫ్యాట్ టిష్యూ వచ్చింది అంటే సెల్స్ ఉంటాయి, ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, అది కొంచెం ఉబ్బుతాయి అనమాట. నువ్వు అది ఉబ్బకుండా నువ్వు చూసుకోవాలి అంతవరకు. కానీ నువ్వు కంప్లీట్ గా ఫ్యాట్ అయితే తీలేము. ఉంటుంది, నీకు ఫ్యాట్ అవసరం. ఒక్కటి చిన్న సింపుల్ సూత్రం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎంత తింటామో అంత ఖర్చు పెట్టేయండి, పని చేయండి. అంటే ఇప్పుడు మనం బ్యాంకులో ఏంటి ఈ రోజు 10 రూపాయలు వేసాము, రేపు 20 రూపాయలు వేసాము, 20, 200 వేసాము, అట్లా పెరుగుతూ ఉంది. అది మనకి పొదుపు చేస్తున్నాం. ఇప్పుడు ఆ విధంగా నువ్వు బాడీని కన్నా చేసుకున్నట్టే ఒబేసిటీ. ఇప్పుడు ఒబేసిటీ అనేది అంటే ఏంటి, ఊబ ఒళ్ళు అంటాం కదా మామ. ఈ ఊబ ఒళ్ళు వచ్చిన తర్వాత అది నాది అనమాట మిగతా జబ్బులన్నిటికి కూడా. ఇక దాంతో పాటు ఈ డయాబెటీస్ కానివ్వండి, ఈ రక్తపోటు కానివ్వండి, అన్ని బీపీలు ఇవన్నీ వాళ్ళ రేపు ఇవి లేకుండా లేదు మనుషులు. ఓకే మేడం, చాలా మంది నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని మళ్ళీ పొద్దున దాన్ని వేడి చేసి తింటూ ఉంటారు. అది ఎంతవరకు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మేడం? అసలు ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవటమే తప్పు. మనకేంటంటే ఏదో ఇప్పుడు పని ఒత్తిడి వల్ల ఏదో పెట్టుకొని రీహీట్ చేసుకొని తింటున్నాం, కానీ అది అసలు మంచి పద్ధతే కాదు. ఎప్పటికప్పుడు వండుకొని వేడిగా తినటం మంచిది. నిలవబట్టిన పదార్థాలు తీసుకోవటం వల్ల చాలా, ఎందుకంటే మన ఫ్రిడ్జ్ లో ఒక ఆహారమే కాదు మిగతా చాలా పెట్టించుతాము, దాంట్లో మైక్రోబ్స్ కూడా ఉండొచ్చు కదా. అవి మనం తింటే దాని నీళ్ళలోకి వెళ్ళిపోయినంటే మనం అంతగా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్ళు లేకుండా మనం ఉండలేకపోతున్నాం, ఫ్రిడ్జ్ లో పెట్టిన తిండి తినకుండా ఉండలేకపోతున్నాం. ఈ 2 గన అవాయిడ్ చేస్తే రూముల్లో ఏసీ ఒకటి, ఈ 3 గణాలు అయితే మనకి చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఓకే మేడం, ఆరోగ్యమే మహాభాగ్యం గురించి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మా సకుడుకు అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను మనకు పరిచయం చేసే కార్యక్రమం మన వంటల సందడి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటికప్పుడు సరికొత్త రుచుల్ని మనకి పరిచయం చేసే మన వంటల సందడిలో ఈ రోజు రజిత గారు ఓ సరికొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ వంట ఏంటో తెలుసుకుందామా? నమస్తే రజిత గారు. నమస్తే మేడం. ఈ రోజు మీరు ఏం వంట చేయబోతున్నారు? టమాటా రైస్. టమాటో రైసా? ఓకే. సో అందరికి తెలిసిన టమాటో రైస్ ఏనా, ఇదేమైనా కొంచెం స్పెషల్ గా ఉంటుందా? కొంచెం స్పెషలే ఉంటుంది. కొంచెం స్పెషలే ఉంటుందా? ఓకే, మరి ఆ స్పెషల్ ఏంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. అందుకని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పేసేయి. రైస్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ఆయిల్, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, సాల్ట్, కరివేపాకు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. సో మరి ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయబోతున్నామో, దీనికి ఏమైనా ముందు నానబెట్టుకోవాల్సినవో లేకపోతే మసాలా ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ప్రిపేర్ అంటే టమాటాలు ఉడకబెట్టి గుజ్జు తీయాలి. ఓకే, సో ఉడికించేసి అవి మిక్సీలో వేయాలా లేకపోతే మనం? పర్లేదు, మనం చేతితో తీసుకోవచ్చు. ఓ, చేతితో కూడా తీసుకోవచ్చు. టమాటో రైస్ కి కావాల్సిన టమాటో పేస్ట్, ఇది టమాటో ప్యూరీ కూడా అనుకోవచ్చు. ఇది ఉడికించి మనము చేతితో గుజ్జు తీసుకున్నాము. ఓకే, సో మరి ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తాము? స్టవ్ వెలిగించేసి. ఓకే, స్టవ్ వెలిగించేసుకున్నాము. ఓకే రజిత గారు, సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి.
మనం తగినంత వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఓకే. పులావ్ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలు అన్ని వేస్తాం. ఓకే. సో దీనికి ఉన్న మసాలా గానీ ఘాటు గానీ ఇది ఒక్కటే, ఇంకా మళ్ళీ మనం మసాలా పౌడర్ గానీ ఇట్లా ఏమి వేయట్లేదు. ఓకే. సో ఫస్ట్ లోనే మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. క్యారెట్ వేసి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఓకే. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు సాల్ట్. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం టమాటా గుజ్జు వేసుకోవాలి. టమాటో గుజ్జు వేసుకోవాలి. సో మొత్తం వేసేయమంటారా? వేసేస్తాం. ఓకే. మనం నీళ్ళు తీసుకోవాలి. ఓకే. వాటర్ వేసుకోవాలి. అది కొంచెం వేగాలేమో అవసరం లేదా? పర్లేదు. ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్నాం కదా. ఓకే. టమాటో కొలిచి పోసుకోవాలి. ఓకే. ఎలా పెడితే అలా పోసేయకూడదు. మనం రైస్ తీసుకున్నాం కదా, 2 కప్పులు తీసుకున్నాము. ఓకే. సో 4 కప్పులు వేయాలా, 3 కప్పులు వేయాలా? 4 కప్పులు వేయాలి. అవునులేండి, ఎందుకంటే క్యారెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో 4 కప్పుల వరకు వేసుకోవచ్చు. సో దీనికి కొంచెం టైం పడుతుందా? కొద్దిగా బాయిల్ కావాలి. ఓకే. మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకుందామా? ఓకే. ఎంతసేపు పడుతుంది? ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ పడుతుందా? సరే, మరి 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే. ఐ థింక్ బాయిల్ అయిపోయినట్టు చూద్దామా? ఓకే. ఇప్పుడు రైస్ తీసుకున్నాం. దీన్ని వాటర్ తీసేయాలి ఒక బౌల్. సో మామూలుగా పీసెస్ వేసేయచ్చు కదా మనము? పీసెస్ వేయచ్చు కానీ నీళ్ళు వస్తాయి. అవునా? ఓకే. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలా? ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలా? కొంచెం. సో కొత్తిమీర పుదీనా మనం ఇప్పుడు వేసుకున్నాం. మూత పెట్టేస్తే మగ్గుతుంది. ఉడుకుతుంది, రెడీ అయిపోతుంది కదా. ఓకే. ఎంతసేపు పడుతుంది రజిత గారు? ఒక 5-10 మినిట్స్ లో అయిపోతుంది. సో ఇది ఉడకడానికి రెడీ అవ్వడానికి 5 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో 5-10 మినిట్స్ అయిపోయింది రజిత గారు. అయిపోయి ఉండొచ్చా? అయిపోయింది. ఓకే, చూడండి. ఓకే, ఐ థింక్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి, సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమేనా? ఇంకేమైనా గార్నిష్ చేసుకుంటే ఓకే. ఓకే, సరే. సో దాంతో కంటే దీంతో ఈజీగా ఉంటుంది మీకు సర్వ్ చేసుకోవడానికి. సో ఇది తీసేద్దాం. మీరు ఇది జనరల్ గా లంచ్ బాక్స్ ఐటమ్ గా ఎక్కువ చేస్తారా? లంచ్ పిల్లలకి. ఓకే, సరిపోతుందేమో. సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. టమాటా రైస్
రెడీ అయిపోయింది ఇందు గారు, టేస్ట్ చేసి చెప్పండి నాకు షూర్. ఎలా. వేడి వేడి టమాటో రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. టమాటో రైస్ కు కావలసిన పదార్థాలు: బియ్యం, టమాటాలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, సరిపడా నూనె, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటో రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయించుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లలో బాయిల్ చేసుకున్న టమాటో గుజ్జును కూడా అందులో వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటో రైస్ రెడీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందంటే ఆల్మోస్ట్ బిర్యానీ లాగా ఉంది. కాకపోతే మనకి కొంచెం టమాటో ఫ్లేవర్ వచ్చింది అనమాట. కొంచెం పుల్లగా ఉంది. మనం జనరల్ గా బిర్యానీ అంటే కొంచెం నిమ్మకాయ అలా పిండుకొని తింటాం కదా, సో అలా ఏమీ లేకుండా తినేలాగా అనిపిస్తుంది. బాగుంది. ఇది ఒక కొత్త ఫ్లేవర్. బికాస్ టమాటో రైస్ లో ఎవరు క్యారెట్స్ వేరు, సో నాకు ఆ క్యారెట్స్ వేయడము అండ్ ప్యూరీ లాగా చేసి వేయడము కొత్తగా అనిపించింది. రజిత గారు, చాలా మంచి వంటకం. సింపుల్ గా బాక్స్ లో పెట్టడానికి ఈజీగా ఒక టిఫిన్ బాక్స్ ఐటమ్ లాగా మాకు నేర్పించారు. మరింత చక్కటి వంటకం మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి నుంచి గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే సఖలు, చూసారు కదా రజిత గారు పరిచయం చేసిన టమాటో రైస్. సో ఇది కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లో చాలా కొత్తగా అండ్ చాలా ఈజీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్ 04023555540. ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. సకులు, చూసారు కదా, ఇది ఈ రోజు మన వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాకు తెలియచేయండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 23556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.